హలో ఆల్, వెల్కమ్ టు #you. సో కథ మొదలైంది మళ్ళీ. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన నాట్ మోర్ దాన్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఈయన స్టార్ హీరో. అంబటి రాంబాబు గారి గురించి మనం మాట్లాడడానికి మన ముందు కామన్ ఓటర్ ఉన్నారు. సో ఇప్పుడు ఏ కథ మొదలైంది, ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మ్యామ్, కథ ఏంటి, ఎక్కడి నుంచి మొదలైంది, మళ్ళీ మొదలైంది అనగానే అందరికి లేదు. యాక్చువల్లీ ఏంటంటే బయట సోషల్ మీడియాలో ఫస్ట్ ఫ్యాక్ట్స్కి వెళ్ళే ముందు కొంచెం ఒకసారి మనం జోక్ వేయాలి. ఏంటంటే అంబటి రాంబాబు జైలు లోపల ఏడుస్తున్నాడు. ఓకే. అండ్ కొన్ని స్పెషల్ ఫుడ్లు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, వాళ్ళు ఎవరు పెట్టట్లేదు, అందుకనే నిన్న చిక్కిపోయాడు అని చెప్పి సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. కానీ బయట ఎక్కడ ఆ విషయాలు రాలేదు. ఇప్పుడు చిరుతపల్లి రాజమండ్రి జైలు చుట్టూ బయట తిరుగుతుంది. ఆ ఫ్యాక్ట్ మనం అంబటి రాంబాబు తెలీదు, ధైర్యంగా ఉన్నాడు. అండ్ స్లీప్ యాప్నేమియాకి అతనికి లోపల డివైస్ ఇచ్చారు. ఐ థింక్ బైపాప్ లాంటి డివైస్ ఇస్తారు. సో ఎందుకంటే అంబటి రాంబాబు ఇప్పుడు నిద్రగా, నువ్వు సాధారణంగా నిద్రపోతావు కదా, అంబటి రాంబాబు అని పీల్చుకోవడం అనుకో, తర్వాత వదలటం అతనికి రాదు, మళ్ళీ పీల్చుకోవడం కూడా అతనికి రాదు. వాళ్ళు కోర్ట్ పర్మిషన్ తీసుకున్నారు, దానికి నేనేం చేస్తాను? హీస్ గోట్ స్లీప్ యాప్నేమియా, ప్రాబ్లం ఉంది పాపం. చెప్పా కదా, సీనియర్ సిటిజన్. సో అలా వెళ్తా ఉంటాయి కొన్ని విషయాలు. స్లీప్ యాప్నియాతో అంబటి రాంబాబు సఫర్ అవుతున్నాడు. దాంట్లో నిద్రలేని రాత్రులు, నేలపైన పడుకోవాలి అంబటి రాంబాబు. అండ్ బయటకు వచ్చినప్పుడు ఎవరన్నా కూడా అన్నయ్య బయట చిరుతపల్లి తిరుగుతున్నా అన్నయ్య అని చెప్పారు అనుకో, ఈ భయంతో అంబటి రాంబాబు పట్టి నిద్ర కూడా పట్టదు. అండ్ అందరితో పాటు బ్యారెక్ ఇచ్చారు. అక్కడ 1 2 3 4 5 పడుకోమ్మా అంబటి. ఏమో స్పెషలా ఏంటి, అంబటి రాంబాబేగా, మనోడే కదా ఆంధ్రప్రదేశ్లో. సో రాజమండ్రి జైలు ఎలా బాగు చేయాలో ఒకవేళ గెలిస్తే ఆలోచిస్తాడులే. అంటే చాలా మంది అనే పాయింట్ ఏంటంటే విఐపి ట్రీట్మెంట్ అదేం లేదు పాపం, మా అంబటికి ఆ విఐపి ట్రీట్మెంట్ లాంటివి ఏం లేవు. కోరికలు చాలా కోరాడు, కానీ ఆ కోరికల్లో కూడా ఓన్లీ ఎసెన్షియల్ మెడికల్ సర్వీస్ ఎయిడ్స్ కోసం మాత్రం ఇచ్చారు తప్ప మిగతా కోరికలు ఎవరు పట్టించుకోలేదు అసలు. బేసికల్లీ అంబటి రాంబాబు జైలుకి వెళ్ళిపోయాడా, ఎన్ని వింతలు జరిగినాయి అనుకుంటున్నావు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, ఆస్తి నష్టం. అంబటి రాంబాబు జైలుకి వెళ్ళిపోయాడా, తెలియకుండా వాళ్ళ అమ్మాయి పొలిటీషియన్ అయిపోయింది, ఇంకొక టిక్ మార్కు. అంబటి రాంబాబు జైలుకి వెళ్ళిపోయాడా, జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీకి వెళ్తున్నాడు, ఇతను మాట్లాడడానికి యూట్యూబ్ లో కంటెంట్ పెట్టే వాళ్ళే లేరు, తక్కువైపోద్ది. అంబటి రాంబాబు జైలుకి వెళ్ళిపోయాడా, అసలు ఇప్పుడు స్నేహమేరా నీది నాది అని చెప్పి పాటలు వేసుకుని తిరిగి అంబటి రాంబాబుకి అసలు ఒక్కళ్ళు కూడా నిన్న జైలు దగ్గరికి వచ్చి కోర్టు దగ్గర తీసుకెళ్తున్నప్పుడు రాంబాబన్న మీకు మేము మద్దతు ఉన్నామన్నా అని వంశీ కోసం కొడాలి వెంకటేశ్వర వెళ్ళిపోయాడు. వంశీ కోసం ఇతను వెళ్ళాడు. దాని తర్వాత జోగి రమేష్ కోసం వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి కోసం రోజు వెళ్తా ఉంటాడు, కానీ ఇతని కోసం ఎవరు రాలా, వదిలేస్తారు అలా. పాపం నిజంగా చెప్పాలంటే పసి ప్రాయం బాధపడుతుంది, పసి మనసు అది. ఎందుకు అంటే ఇలా వాడుకుని వదిలేట కామన్, వాళ్ళకున్న నైజం అది. సో అంబటి రాంబాబుకి చంద్రబాబు నాయుడు గారిని దూషించిన కేసులో బెయిల్ ఇచ్చారు, షరతులు కూడిన బెయిల్. ఏంటంటే ఆల్టర్నేటివ్ 2 సాటర్డేస్ మాత్రం నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి, దాంతో ఇద్దరు 10,000 షూరిటీస్ ఇవ్వాలి అని చెప్పి అంబటి రాంబాబుకి షూరిటీస్ కూడా పెట్టారు. కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఇదంతా ఒక రకంగా ఉంటే 33 కేసెస్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన దానిపైన రాష్ట్రం అంతా పడినాయి. సో జడ్జి ఏమన్నారంటే, పొన్నవాళ్ళు రిప్రజెంట్ చేశాడు. సో పొన్నవాళ్ళకి తెలుసు ఈ గెద సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో. ఇక్కడ బెయిల్ రాగానే పీటీ వారెంట్ తో తీసుకెళ్లిపోతారు. నిన్న అదే జరిగింది. అవును, చంద్రబాబు నాయుడు గారి విషయంలో బెయిల్ వచ్చింది. పటాపురం పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. అలా కోర్టుకు తీసుకెళ్లి మళ్ళీ అలాగే గుంటూరు నుంచి రాజమండ్రి. కామెడీ ఏంటంటే పోలీసులే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు, కాపాడాలి. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడాడు, దానికి సరిపడా కేసులు చూసుకుంటారు తప్ప రాష్ట్రంలో అందరి చేతికి అంబటి వదలలేదు కదా. అసలు దాంట్లో కూడా ఏదో పాపం చిన్న చిన్న ఆనందాలు పొందుతూ ఉంటాడు. బట్ అంబటి రాంబాబుకి పట్టాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ నమోదైన ప్రకారం నిన్న కోర్టుకు వచ్చాడు, గుంటూరు మొబైల్ కోర్టుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రాజమండ్రి జైలుకి వెళ్ళిపోయాడు. 22వ తారీఖు దాకా రిమాండ్ ఉంది. 22వ తారీఖున బాబు మళ్ళీ కోర్టుకు తీసుకొస్తారు. ఒకవేళ పోలీసులు తిట్టిన కేసులో బెయిల్ వస్తే ఆ రోజు బయటకు రావచ్చు, కానీ ఎక్కడ వచ్చే దాఖలాలు కనపట్లేదు. ఎందుకంటే 33 కేసులు ఆల్రెడీ పుట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయంలోనే ఉంది. ఇది కాకుండా 2-3 కేసులు ఇదివరకు చేసిన హంగామా ఉన్నాయి. సో ఒకవేళ ఒకదాని తర్వాత ఒకటి పీటీ వారెంట్ తీసుకుంటే వెళ్ళరనుకో, కోర్టు ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో బెయిల్ ఇచ్చాము అనగానే ఇంకో కేసు వస్తుంది. మళ్ళీ
బ్యాక్ టు రాజమండ్రి, మళ్ళీ గుంటూరు జైల్, మళ్ళీ బ్యాక్ టు రాజమండ్రి. ఇలా గుంటూరు రాజమండ్రి మధ్యలో షెట్లింగ్ ఆడుకుంటూ ఉంటాడు. అండ్ ఇంటర్నెట్ లో ఏంటంటే అంబటి ఇంకో వంశీ అయిపోయాడు అని చెప్పి కూడా రూమర్స్ నడుస్తున్నాయి. వంశీ 100 days, అంబటి ఆల్రెడీ 1/4 century. సో అంబటి రాంబాబు అయితే ఒకవేళ ఇన్ని కేసులు సీరియస్ గా పడినాయి అనుకో, ఓయ్ నాకు తెలిసి ఒక 60-70 రోజులు అసలు ఈ బ్యాటింగ్ ఆగదు. అండ్ అంబటి రాంబాబుకి నిన్న కోర్ట్స్ కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడక, షరతులతో కూడిన షరతులో కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగకూడదు, కంట్రోల్ ఉండి మాట్లాడాలని చెప్పి షరతులు ఇచ్చారు. సో బేసికలీ ఈ ఐకాన్ స్టార్ బయటకు వచ్చిన తర్వాత ఏమీ నోరు ఇప్పలేడు కాబట్టి తనకున్న చరిష్మాని పోగొట్టుకుని చివరికి ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకుంటే వీడియోలు పెట్టుకోవడం తప్ప పొలిటికల్ గా అని చెప్పి ఈసారి అరవలేడు. ఒకవేళ అరిస్తే మళ్ళీ ఇలాంటి మాటలు చేస్తే ఇంతకంటే ఎక్కువ చర్యలు తీసుకుంటాం అని కోర్ట్స్ క్లియర్ గా ఇచ్చినాయి. డైరెక్ట్ గా ఓపెన్ గా అంబటి రాంబాబు అని చెప్పి క్లియర్ గా చెప్పేసి. అంటే కోర్టు ఇంత మాట్లాడినా సరే బయటకు అంత నవ్వు మళ్ళీ చిరునవ్వు వేసుకుని బయటకు వచ్చి అన్నా అంటే అది అక్కడ అన్న కాదు, వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. దాంట్లో ఏంటంటే పులి అంటే అనుకుంటే వెళ్తాడు అంబటి రాంబాబు. తెలియదు అక్కడ చిరుతపులు అసలు చిరుతపులు వచ్చిందని తెలిస్తే కూడా ఈ పిల్లి అయిపోయి లోపలికి వచ్చి ఉంటది. మొత్తం తెలుసుకుని ఉంటాడు. లోపలికి వెళ్ళి కోర్టు విషయాలు, వాళ్ళు చెప్పిన షరతులు, బెయిల్ వచ్చిందని కానీ ఇంకొక లంచ్ మోషన్ మూవ్ చేశారు నిన్న. బెయిల్ ఇచ్చేయండి మా అంబటికి ప్లీజ్ అని చెప్పి. సరే ఈ కేసులో బెయిల్ ఇస్తాం, కానీ మిగతా కేసు ఇప్పుడే వచ్చింది కదా పీటీ వారెంట్, అక్కడ తీసుకెళ్ళి దాని తర్వాత 14 రోజులు రిమాండ్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం ఆ బెయిల్ గురించి. ఇస్తారో ఇప్పుడు అది కూడా తెలియదు. ఈ లోపు మిగతా 3 కేసులు రెడీ అవుతున్నాయి. ఈ లోపు అంబటి రాంబాబు చేసిన అగాయిత్యాల్లో ఎవరైనా తీసుకొచ్చి ఇంకేమైనా కేసులు పెట్టారే అనుకో, అబ్బో ఇది మామూలు ఆట కాదు. ఇంకా సార్కి మారల్ ఆఫ్ ద స్టోరీ తెలీదా? ఆయనకు ఒక గుణపాఠం అంటే సార్ యాక్చువల్గా ఒక మాట చెప్పారు, రెడ్ బుక్ అన్నది ఏమీ భయపెట్టలే ఎవరిని. రెడ్ బుక్ అన్నది ఒక చిన్న బుక్ మెయింటైన్ చేశారు లోకేష్ గారు. దాంట్లో ఏంటంటే మీకు ఈ గ్రీవెన్సెస్ ఉన్నాయా అని రాసుకున్న దాంట్లో అంతే. యాక్చువల్లీ దాంట్లో టెరిఫిక్ గా సోషల్ మీడియాలో చూపించిన మొదటి పేరు వల్లభనేని వంశీ కొడాలి, అంబటి రాంబాబు పేరు ఎక్కడ లేదు దాంట్లో. అంబటి పేరు ఏం పెడతారు, ఆ రెడ్ బుక్ వాల్యూ పోద్ది. మన పేరు ఉండదు, అలాంటి ఏం ఉండవు అంబటి రాంబాబుకి. కానీ అంబటి రాంబాబు కూర్చొని ఏం చెప్తాడు, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదు అంటే, ఇంట్లో కుక్కలు లేవని మళ్ళీ క్లారిఫై చేసుకున్నా, పొలంలో 2 కుక్కలు కూడా భయపడవు అన్నాడు. కానీ అసలు ఆయన గురించి ఎవరు మాట్లాడాడు? అసలు ప్రపంచంలో అంబటి రాంబాబు గురించి ఎవ్వరూ పట్టించుకోరు అసలు. అంబటి రాంబాబు అలా న్యూసెన్స్ గా వెళ్ళిపోతా ఉంటాడు. ఇప్పుడు రోజా ఉంది, అలా మాట్లాడుకుంటూ పోతా ఉంటది. రాష్ట్రంలో చూసే వాళ్ళందరూ న్యూసెన్స్ రోజా ఆవిడ వీడియోలు చూడరు, ఆవిడ మాట్లాడింది ఎనరు. జోగి రమేష్, అంబటి రాంబాబు, పేరు నాని, వీళ్ళ కబుర్లు ఎవరుంటారు? అసలు సీరియస్ ప్లేయర్స్ కానే కాదు వీళ్ళు. లిటరలీ జనాలకి డ్యామేజ్ చేసిన క్యాండిడేట్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు తప్ప అంబటి రాంబాబు మీద ఏం తీసుకుంటారు? అంబటి రాంబాబు మీద తీసుకుంటే గవర్నమెంట్ పని పట్టలేనట్టే. ఇంకా అంటే ఈయన సైడ్ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మా అంబటి రాంబాబు గారి 2.0 చూపిస్తాము. ఏంటి అంబటి రాంబాబుకు 2.0 ఉంటుందా? ఇంకా అంబటి రాంబాబు 2.0 చాలా వైల్డ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఈసారి బయటకు వచ్చిన తర్వాత తిరగబడటం ఖాయం అని చెప్పేసి వాగ్దానాలు వాక్యాలు చేస్తున్నా. పాపం లోపల నంబడి తెలియదు నేను చెప్పానే అంటాడు. ఇవన్నీ తెలిస్తే ఫ్రాంక్లీ స్పీకింగ్ అంబటి రాంబాబు మీటింగ్ పెట్టినప్పుడు ఒకప్పుడు జనాలు అతను చుట్టూ పుచ్చుకుని రప అన్నారు. ఊరికవా ఏంటి రప నీ బొట్టాడు ఇలా పిచ్చి పిచ్చుకో బాగుతున్నాడు అన్నాడు. అన్నాడా? ఆ జగన్మోహన్ రెడ్డి రప అని తీసుకెళ్తాడు. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు జగన్ అని చెప్పి వెయిట్ చేస్తారు కదా. అలాగే అంబటి రాంబాబు నీ 2.0 చూడాలంటే నాకేముంది నాలో, నాకు తెలియని విద్య నాలో ఏముంది, మీ అందరికి నేను ఎలా కనిపిస్తున్నానని చెప్పి ఫీల్ అవడం తప్ప నాలో ఏముంది. అక్కడ 1% లేదు, 0.5% లేదు, ఏం లేదు అసలు పర్సెంటేజ్. అంటే వీళ్ళ నాయకుడు 0.5 అంటే మీరు వేరేగా అనుకున్నారు. అలా కాదు, అది 0.5 హాఫ్ రేషియో. చాలా పాజిటివ్ గానే మరి నెగిటివ్ గా అంటే నా వల్ల కాదు ఇది. నేను కామన్ గానే అడుగుతున్నాను, కామన్ ఓటర్ కామన్ గానే మాట్లాడుతున్నాను. ఆయన వ్యక్తిత్వాలు చెప్తుంటే మీకు నచ్చట్లేదు అంతే. అంబటి రాంబాబు కూడా పాపం క్లియర్ గా ఉంటాడు. ఈ 2.0 అంటే అతనే నమ్మలేడు. ఎవరిని ఎప్పుడు పెట్టారా బోర్డు బ్యాక్సీలు చింపేసుకోండి నేను 2.0 నాకు లేదు, నాకు అంత ఓపిక లేదు అంటాడు. అంబటి రాంబాబు ఇంపాసిబుల్ 2.0. ఈయన నాయకుడి మటుకు కనీసం పరామర్శించడానికి జైలుకు కూడా వెళ్ళలేని నాయకుడు. పరామర్శించాడు, అదే ఇంటికెళ్ళి పరామర్శించాడు కనీసం మొహం కూడా. అంటే వాళ్ళ సైడ్ నుంచి 11 స్థానాలు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు. కానీ పాయింట్ ఏంటంటే అక్కడికి వచ్చి
ఆయన జస్ట్ నార్మల్ గా అన్నారంతే, ఆయన జస్ట్ ఉద్దేశించి మాట్లాడారంతే అని ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు మాట్లాడారు. కానీ ఇంకొక పాయింట్ నెగిటివ్ గా, అంటే ఆయన నెగిటివ్ మాట్లాడలేదంట ఆ రెడ్ బుక్ గురించి. సన్మానం చేయాలి. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సన్మానాలు, సత్కారాలు, షాల్వాలు, అవార్డులు, రివార్డులు నా పార్టీకి ఇవ్వకుండా ఏంటి గోలని. ఆ జగన్మోహన్ రెడ్డి అతను ఒక ఫిలాసఫీ, అది ఎవరికి ఏం అర్థం కాదు. ఎంత బూతులు తిడితే ఆ పార్టీలో అంత మంచి పదవి వస్తుంది, అది పక్కన పెట్టండి. బట్ అంబటి రాంబాబు లోపల కూడా వెలవెల్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అంబటి రాంబాబు వీడియోస్ లో పైన అన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది, ఇక్కడ షర్ట్ పైన అండ్ జగన్మోహన్ రెడ్డి హామీల ఫోటో ఉంటుంది. సో అన్నీ జగన్మోహన్ రెడ్డిని వేసుకు తిరుగుతున్న అంబటిని, జగన్మోహన్ రెడ్డి ప్రచారకర్తగా నుంచున్న అంబటిని సాక్షి ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రావట్లేదని ఒక కార్పొరేట్ కంపెనీకి, ఒక టెలివిజన్ ఛానల్కి లిటరలీ ప్రాపగాండా ఏజెంట్గా ఫ్రీగా నుంచున్న అంబటిని జగన్మోహన్ రెడ్డి యాత్రలకు వెళ్తుంటే బ్యారిగేట్లని రోడ్డు పైన ఎత్తే గోండాలాగా ప్రవర్తించిన అంబటిని, అసలు పాయింటే లేని పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ ఇష్యూ మీద పాయింట్ లేని దానిపైన కూడా గొడవలు పడి కేసులు ఎంచుకున్న అంబటిని, జగన్మోహన్ రెడ్డిని మెప్పింపు చేయాలన్నట్టు చంద్రబాబు నాయుడిని తిట్టేసి కల్తీ లడ్డు ఇష్యూ డైవర్ట్ చేసేద్దామని ట్రై చేసిన అంబటిని కనీసం జైలుకి వెళ్ళి పరామర్శించరా జగన్? అదే కదా, అదే బయటకు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు సీరియస్ గా నా వల్ల కాదు, నేను టీడీపీలో జాయిన్ అయిపోతాను, వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకర్లా. నాకు ఏంటి నన్ను అసలు ఎవరు పట్టించుకోరా అని చెప్పి. నిజంగా ఆయన టీడీపీకి వెళ్ళినా సరే మేము ఇలాగే ఆయన వ్యక్తిత్వాల గురించి మాట్లాడతాం, అందులో తప్పే ఉండదు, మీరు ముందే చెప్తున్నా. యాక్చువల్లీ నాకు అంబటి గారు అంటే ఐ హ్యావ్ వెరీ స్పెషల్ ఇంప్రెషన్, ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఎందుకంటే హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ ఇన్ వైసీపీ చెప్పాలనుకుంది ఎక్కడ కూల్ టెంపో మిస్ అవ్వకుండా ప్రాపర్ గా కన్వే చేశారు. మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నాను ఇదే అనుకుంటున్నాను. అంబటి రాంబాబు రోజు రోజుకి ఇలా తయారయ్యాడు, కానీ మామూలుగా వీడియోలో బాగానే చెప్పేవాడు. ఒకప్పుడు బాగానే చెప్పేవాడు, రోడ్డు మీదకి వచ్చి ఇలా తయారయ్యాడు. కానీ ఇప్పుడు ఆఫ్ లైట్, అప్పుడు అసెంబ్లీలో వాగిన వాగుళ్ళు ఇంతే తప్ప అంబటి రాంబాబుకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, అది మెచ్చుకోవాలి. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లోనే వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేడు, దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అది అయిపోయింది, బెయిల్ వచ్చింది, ఇప్పుడు కొత్త మళ్ళీ పాత విషయానికి అనుభవిస్తున్నాడు. బెయిల్ వస్తే శాసిస్తాడు అనే పాయింట్ మీ పాయింట్ తొక్కేం కాదు. రాని ఇప్పుడు మార్చి లో ఉగాది ఉంది, ఉగాది కన్నా పచ్చడి తింటాడో లేదో అని నా బెంగ. ఉగాదికి మేము ఇంట్లో పచ్చడి తిని వీడియో పెడతాము, ఆ వీడియో చేయడానికి కూడా ఇప్పుడు ఆ స్టూడియో లేదు, ఆ కెమెరాలు లేవు, మొత్తం పచ్చడి అయిపోయింది. అక్కడ మళ్ళీ ఫండ్స్ రావు, ఛానల్ పోయింది పాపం, మానిటైజేషన్ పోయింది. కానీ పెడుతున్నారు, ఓకే వాళ్ళ అమ్మాయి ప్రెస్ మీట్లు అవన్నీ పెడుతున్నారు. బట్ ఇతనికి పాపం అంబట్లేని లోటు. కొంతమంది వైసీపీ ఫ్యాన్స్ కూడా చంద్రబాబు గారిని ఏమన్నా ఫిజికల్ గా ఇలా పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ ఇవి కూడా ఇస్తే బాగుంటుందని కోరుకుంటూ, అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళని మనం ఒకటి అడగచ్చు ఏంటంటే, బ్రదర్స్ కొంతమంది అవివేకులు మాట్లాడుతూ ఉంటారు, ఇలాంటి వాళ్ళందరూ చట్టం తన పని చేసుకుంటే వెళ్ళిపోతుంది, డ్యామేజ్ జరిగింది కదా, రేపు మాట్లాడడానికి ఒక కెమెరా కొనివ్వండి అందరూ వేసి, బెస్ట్ లెట్స్ ఆల్ డొనేట్ ఫర్ అంబటి కెమెరా, ఇలాంటి స్లోగన్స్ తీసుకెళ్తే పాప అమ్మాయి నా సెటప్ మళ్ళీ తిరిగి వచ్చిందా కానీ ఇంట్లో కూర్చొని మళ్ళీ వీడియోలు చేసుకుంటాడు. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కనీసం అసలు కేర్ కూడా చేయట్లేదు. అంటే బేసికలీ విర్రవీగిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దే ఆర్ డిఫరెంట్ లీగ్, దే ఆర్ బిజీ విత్ స్టేట్ డెవలప్మెంట్. వాళ్ళనన్న మాటలు ఇప్పుడు దాకా ఏ పొలిటికల్ ఫ్యామిలీలో ఎవరన్నా కూడా, ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఈ మాట ఓపెన్ గా చెప్తున్నాను, దూరదర్శన్లో అనుకుంటా ధర్మపీఠం అని ఒక అవును నడిస్తే, అవును దాంట్లో ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటల దగ్గర నుంచి, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని సొంత పార్టీ వాళ్ళని బయటికి వెళ్ళిపోయిన మాటల దగ్గర నుంచి, అపోజిషన్ స్టేటస్లో కూర్చున్న వాళ్ళు, అపోజిషన్ లేని వాళ్ళు అందరూ కూర్చుని ఆయన్ని వెనుపోటుదారుడు మామకి వెనుపోటు పొడిచాడని చెప్పిన మాటల దగ్గర నుంచి ఇంత ఘోరమైన మాటలు ఈ భూ ప్రపంచంలో ఎవరు పడలేరు. అసలు నిజంగా ఆయన సిక్నెస్కి ఒక్కొక్కసారి ఇంత హెల్త్లో ఉన్న ఆయనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ టెన్షన్స్ వల్లే వచ్చినాయి అని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అసలు సొంత మామ, సొంత పార్టీ మనుషులు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తే లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ అనేది ఈ పార్టీకి ఉండేదే కాదు, అప్పుడే మూసుకుని ఉండేది. ఏదో ఒక పార్టీకి లక్ష్మీపార్వతి అమ్మేసేది కాంగ్రెస్ కి, తనకున్న కెపాసిటీ అదే అమ్మేయటం. ఇదంతా కాకుండా చిల్లర రాజకీయానికి నిర్వచనంగా తెలుగుదేశం పార్టీ మిగిలేది. అండ్ ఇదంతా కాకుండా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండేసిన తర్వాతే, ఆయన పేరు తలుచుకున్న తర్వాతే ఏ ప్రసంగం అన్నా మొదలు పెడతారు వాళ్ళు. రామారావు గారి పేరు ఈ రోజుకి నిలబెట్టిన ఏకైక వారసుడు, తెలుగుదేశం నిలబెట్టిన ఏకైక మగాడు చంద్రబాబు నాయుడు. ఆయన లాంటి పొలిటీషియన్ కి ఇన్ని పడి రాజకీయంలో ఈరోజు స్టేట్ ఇంట్రెస్ట్ తప్ప ఇంకొక ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూర్చుని అన్న మాటలు మాట్లాడితే జనాలు చీ అంటారు. అంపట్లు అంటే
ఏదో ఒక మీమర్ కింద మాట్లాడుతున్నాను తప్ప ఇలాంటి వాళ్ళని ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడిన చూస్తే ఫ్రాంక్లీ ఇదే మన ఇంట్లో ఎవరైనా వచ్చి మనతో ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే వాట్ అ రోగ్ యు ఆర్ అంటాం. అవును, మా ఇంటికి వచ్చి ఎవరైనా నన్ను ఇలాగంటే వాట్ అ రోగ్ యు ఆర్ అంట. దిస్ ఇస్ ద ఫస్ట్ వర్డ్ ఐ విల్ సే. ట్రూ. ఇప్పుడు ఇటు అందరికీ ఏంటో చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉంటారు. అవును, వాళ్ళు రియాక్ట్ అవుతారు, కేసులు వేస్తారు, అవును. వాటన్నిటిని కోర్టుల పరిగణలోకి తీసుకుని వాటికి సరిపడా బెయిల్ ఇవ్వాలా, రిమైండ్లో కూర్చోబెట్టాలో ఆలోచిస్తాయి. సిస్టమ్ తప్పు కాదు, ఇక్కడ మాట్లాడిన వ్యక్తిత్వం తప్పు, ఎజెండా తప్పు. ఒక పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనే విషయాన్ని డివేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని వాడుకోవడం తప్పు, బూతులు మాట్లాడడం తప్పు. అసలు ఇక్కడ మొత్తం దే వాంటెడ్లీ డిడ్ దిస్. ఓకే, సో చూసారు కదా, ఇది ఇవాళ కంటెంట్. సో అంటే చెప్తున్నాం కదా, ఇవి ఇక్కడతో ఆగవు అనే పాయింట్ దానికంటే నిజంగా చంద్రబాబు గారికి ఉన్న మంచి మనసు, రేపు ఆయన నిజంగా ఈయన అక్కడ మోసపోయి ఇక్కడికి వచ్చేసాను సార్ అంటే కూడా ఈయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే రకమే, అంత మెత్తటి మనిషి. సో చూసుకోండి ఏం ఆలోచిస్తున్నారు, ఎవరు ఎలా ఉన్నారు అనేది ఇప్పటికైనా ఆలోచించి అలా రోడ్ల మీద అటు ఇటు తిరగకుండా హ్యాపీగా మీ ఇంట్లో మీరుండి డెవలప్మెంట్ కారణానికి ముందుకు తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్.